పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఎల్లపువానిపాలెం భగత్ సింగ్ నగర్లో వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ముందుగా నూతనంగా నిర్మించిన కేదార స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లపువానిపాలెం ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమానికి సుమారు 65 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు అధికారుల చుట్టూ గాని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ గాని, నాయకుల చుట్టూ గాని ఏ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, తిరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారానికి మేము వెళ్తుంటే మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో గేదెల మురళీకృష్ణ, ఆళ్ల పైడ్రాజు, ఐతంశెట్టి గోపి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కింద దించమ్మా ఉన్నా కొద్దిగా ఇటు సైడ్. ఈరోజు భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా 89వ వార్డులో ఎల్లపానిపాలెం గ్రామంలో మరి భగత్ సింగ్ నగర్ ఎన్నికల ప్రచారం రావడం జరిగింది. అయితే ముందుగా ఇక్కడ మన ఏ స్వామి, కేదారేశ్వర స్వామి నిన్నే ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ స్వామిని దర్శించుకుంటాం చాలా సంతోషం. మా పౌరజన సుకృతంగా భావిస్తూ తప్పనిసరిగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నటువంటి మా మురళీకృష్ణ గారు, గోపి గారు, కిరణ్ గారు, మిగిలిన నాయకులందరికీ పేరు పేరున మా అక్క చెల్లెలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎల్లపానిపాలెం గ్రామంలో మనం ఎంత సంక్షేమం ఎంత అభివృద్ధి కలిసేస్తుంది. ఆల్రెడీగా అభివృద్ధి 6 కోట్లు సార్. మామూలు సంక్షేమ నిధులు 19 కోట్లు సార్. 3 సచివాలయాలు 57 అండి. సో 3 సచివాలయాలకి ఒక 57 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అలా ఒక 6 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే 63 కోట్లు, సుమారు 65 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది 5 సంవత్సరాల కాలంలో. అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడకుండా మరి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అది జగన్మోహన్ గారి గొప్పతనం. రెండోది ఎలాంటి వాళ్ళ పార్టీ చూడలేదు. అలాగే ఇక్కడ మా కార్పొరేటర్ అభ్యర్థి గెలవకపోయినా కూడా అందరికీ పథకాలు ఇచ్చారు, ఎవరికి పథకాలు ఆఫ్ చేయలేదు. పథకాలు తీసుకున్న వాళ్ళు తెలుగుదేశం ఉన్నారు, జనసేన అన్ని పార్టీలో ఉన్నారు. సో రెండో పాయింట్ ఏంటంటే ఎలాంటి లంచాలు లేవు. ఇవాళ ఎవరికి కూడా దళారీ వ్యవస్థ మధ్య మీడియేషన్ లేదు. మూడోది నాయకుల రికమెండేషన్ అవసరం లేదు. నాలుగోది ఏంటంటే అందరికీ అన్ని పథకాలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మరి రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మరి వారు ఓటు జగన్మోహన్ గారికి వేసి తప్పనిసరిగా వాడిని ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఆలోచనతో ఉన్నారు. సో మా గతంలో కంటే అత్యధిక సీట్లు మళ్ళీ గెలిచి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. అలాగే మళ్ళీ ఇక్కడ భీమిలిలో కూడా మరి గతంలో వచ్చే మెజార్టీ కంటే డబుల్ మెజార్టీ